హాయ్ అండి అందరికీ. ఇప్పుడు డ్రెస్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ షార్ట్స్ రూపంలో పోస్ట్ చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. ఇప్పుడైతే ఫ్యాబ్రిక్ లైనింగ్ వచ్చేసి 4 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. మనకు ఫ్రంట్ బ్యాక్ అనేది బాడీ పార్ట్స్ వచ్చేసాయి. పైన వచ్చేసి లైన్ ఎడ్జెస్ ఈక్వల్గా లేకపోతే ఒక లైన్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ కుట్టు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి లైన్ అనేది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీ బాడీ పార్ట్ ఎంత ఉంటే అంతకు మార్కింగ్ చేసుకొని కింద ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి. ఎందుకంటే జాయింట్ చేసుకోవాలి కింద అనేది. ఇక్కడ వచ్చేసి నేను 10 ఇంచెస్కి ఒక మార్కింగ్, 10.5 ఇంచెస్ అయితే హాఫ్ ఇంచ్ అనేది ఖర్చుల కోసం. ఎగ్జాక్ట్ మార్కింగ్ వచ్చేసి 10 ఇంచెస్ అండి. హాఫ్ ఇంచ్ అనేది పైన కింద 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టానండి. మొత్తం 11 ఇంచెస్ అనేది పెట్టాను నేను. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ అండి. చంక డౌన్ వచ్చేసి 4.5 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. ఇది 6 ఇయర్స్ బేబీ ఫ్రాక్ అనమాట. ఇలా లైన్ డ్రా చేసుకొని బాక్స్ డ్రా చేసుకోండి. ఇక్కడ చెస్ట్ వచ్చేసి 6 ఇంచెస్ అండి. 6 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం 1 ఇంచ్ పెట్టేసుకోండి. ఓకేనా. 6 ఇంచెస్ అయితే చెస్ట్ అనమాట. అంటే టోటల్ 24 ఇంచెస్ అండి. కింద కూడా 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇలా కర్వ్ తీసేసుకున్న తర్వాత ఆమ్ రౌండ్ అనేది చెక్ చేసుకోండి. నాకైతే 5 ఇంచెస్ అయితే కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు వచ్చేసి కటింగ్ చేసుకోండి. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉందండి. లేదంటే ఈ షార్ట్ వీడియో కింద లింక్ ఇస్తాను, ఓపెన్ చేసి చూడండి. నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్, డీప్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టానండి. ఫ్రంట్ బ్యాక్ 3 ఇంచెస్ పెట్టాను అనమాట. ఇలా బాక్స్ డ్రా చేసుకొని మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అనేది ఇక్కడ మార్క్ చేసుకోండి. నేనైతే రౌండ్ షేపే మార్క్ చేసుకుంటున్నానండి. ఇది ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ అయితే అయిపోయిందండి. మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోండి. ఓకేనా. ఫ్రంట్ వచ్చేసి ఓపెన్ ఉంటుందండి. ఈ డ్రెస్కి వచ్చేసి బ్యాక్ వచ్చేసి క్లోజ్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఫ్రంట్ అనేది ఓపెన్ ఉంటే మనకి డ్రెస్ పట్టాలి కదా, కింద నుంచి వేసుకోవాల్సి ఉంటుంది. ప్లాజా ఉంటుంది కదా కింద, మన కాళ్ళ దగ్గర నుంచి వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ అనేది మనం మార్క్ చేసుకోండి. కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా ఆమ్ రౌండ్ అనేది లోతు తీసుకోండి. ఫ్రంట్ పార్ట్కే తీసుకోవాలండి, బ్యాక్ పార్ట్కి తీసుకోవద్దు. ఓకేనా. ఇలా తీసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకోండి. ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసుకొని నెక్స్ట్ ఇంకో ఫోల్డింగ్ చేసుకోండి. ఓకేనా. ఈ వీడియోలో మీకు అర్థం కాకపోతే దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. చాలా ఈజీగా ఉంటుంది కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఈ 5 to 6 ఇయర్స్ బేబీకి అండి.